పనికిమాలిన నేరేషన్స్ వదిలేయండి. కాశ్మీర్‌లో తీవ్రవాదులు ఉంటారు. తీవ్రవాద మద్దతుదారులు ఉంటారు. అలాగే గతంలో అలా మద్దతిచ్చి మారిన వాళ్ళు గూడా ఉంటారు. ఆ మారిన వాళ్ళు యాత్రికుల్ని కాపాడడంలో సహకరించారు. అదే సందర్భంలో మారని వాళ్ళు, వాళ్ళకి సహకరించి ఉగ్రవాదులకి వీళ్ళని పొట్టన పెట్టుకోవడానికి సహకరించారు. కొంతమంది అక్కడ కాల్పులు జరుగుతున్నా సరే, ఏం లేదు అదంతా ఉత్సవాలు అని పంపించిన వాళ్ళున్నారు. కొంతమందిని అక్కడ కాల్పులు జరుగుతుంది ఎళ్ళబాకండి, ఇటు పదండి అని కాపాడిన వాళ్ళు ఉన్నారు. దేనిదదే చూడాలి. ఇది చూపెట్టి అంతా అక్కడ మానవత్వం వెల్లివిరిసిందని చెప్పేవాడు మేధావుల రూపంలో ఉన్నటువంటి మూర్ఖులు. అదే సందర్భంలో అసలు ఎవ్వడూ మారలేదు, మొత్తం అక్కడోళ్ళందరూ పాకిస్తాన్ ఉద్దేశంతోనే ఉన్నారనేటటువంటి వాళ్ళు ఇవాల్టికి కూడా మార్పును అంగీకరించలేనటువంటి మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ 2 వదిలేయాలి. ఇద్దరూ ఉన్నారక్కడ. కాకపోతే గతంలో 5% మంది మాత్రం భారత్ మీద ప్రేమ ఉంటే 1% అనాలి. తర్వాత 5% అయింది వాజ్పేయి టైంకి. ఇప్పుడు 50% మంది వరకు మారారు. ఇంకా 50% మంది ఉన్నారు. నిన్న ఆ జిప్‌కి సంబంధించినటువంటిది. అంటే ఏదో తాడు కట్టి ఒక కుర్చీ లాంటి దాంట్లో అట్టా పోయేటటువంటి సిస్టమ్ ఏదో ఉంది కదా! రోప్‌వేది. దాంట్లో వెళ్ళినటువంటి వ్యక్తి మీడియాకి చెప్పుకొచ్చాడు. ఆహ్, అక్కడ కింద కాల్పులు జరుగుతుందని తనని పంపించినోడికి తెలుసు. వాడు కావాలనే పంపించాడు ఆ టైంకి. కావాలని 3 సార్లు అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్ అని చెప్పి అని పంపించాడు. ఆ తర్వాతన కింద కాల్పుల శబ్దం వినబడింది. అంటే అర్థం ఏంటి? ఇతన్ని కూడా వాళ్ళని లేపేయమని పంపించాడు. అంటే బలి పశువులుగా చేస్తున్నారు అక్కడ. కొంతమంది వాళ్ళకి మతరాజ్యం కావాలనుకుంటే పాకిస్తాన్ ఎళ్లి బతకచ్చు. ఎవడొద్దన్నాడు? పీఓకెళ్ళి బతకచ్చు. ఎవడొద్దన్నాడు? ఆఫ్ఘనిస్తాన్‌కెళ్ళి బతకచ్చు. ఎవడొద్దన్నాడు? తిండి ఇక్కడ తింటా, ఇక్కడ ప్రజలు తిండి తింటా, ఇక్కడ ప్రాణాలు తీయాలనుకునేటటువంటి దుర్మార్గులకి సహకరిస్తున్నారంటే అలాంటి వాళ్ళు బ్రతకడానికి అనర్హులు. లేపేస్తే తప్పేం లేదు.